సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలిచ్చే వారి పేర్లు గుట్టుగా ఉంచుతూ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వసూలు చేస్తోన్న వైనానికి చెక్ చెబుతూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు పుట్టాయి. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీయే. బహుశా అందుకే కావచ్చు సుప్రీంకోర్టు తీర్పును ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునే ఈ అక్రమానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్న రాజకీయ పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్స్ నిలిపివేయడంతో గుప్త విరాళాలకు చెక్ పడినట్టే అంటున్నాయి రాజకీయ వర్గాలు. హఠాత్తుగా ఎన్నికల నగారా మోగడానికి కొద్ది రోజుల ముందు సుప్రీం ఇచ్చిన ఈ తీర్పు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. కొన్నేళ్లుగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయల వరకు విరాళాలు అందాయి. వీటిలో సింహభాగాన్ని అందుకున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీనే. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇలా విరాళాలు సేకరించడం అనేది 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొదలైంది. ఇంతవరకు దేశంలోని అగ్రగామి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30కి పైగా విడతల్లో 28,000కు పైగా ఎన్నికల బాండ్లను విక్రయించింది. వీటి మొత్తం విలువ 16,518 కోట్ల రూపాయలకు పైనే ఉందని కేంద్ర మంత్రి లోక్సభలో లిఖితపూర్వకంగా వివరించారు. పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి వివరాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వాటిని గుట్టుగా ఉంచడం కరెక్టు కాదని స్పష్టం చేసింది. పారదర్శకత లేని విధంగా ఎలక్టోరల్ బాండ్స్ ముసుగులో క్విడ్ ప్రోకోకి పాల్పడడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇంతవరకు సేకరించిన బాండ్స్ వివరాలను మార్చి 6లోగా సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీం ఆదేశించింది. 2017-18 నుంచి 2022-23 వరకు ఎలక్షన్ బాండ్ల ద్వారా ఏ రాజకీయ పార్టీలకు ఎంత విరాళం దక్కిందన్న వివరాలను తన తాజా తీర్పులో పేర్కొన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. 6,566 కోట్లతో ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంది బీజేపీ. ఆ పార్టీ మొత్తం విరాళాల్లో 52% పైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే లభిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఎన్నికల బాండ్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ పొందిన విరాళాలు 1,123 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కి 1,093 కోట్లు, బిజూ జనతాదళ్కు 773 కోట్లు, డిఎంకే పార్టీకి 617 కోట్లు, భారత రాష్ట్ర సమితికి 383 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 382.44 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 146 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2017-22 మధ్య కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకి 5 రెట్లు ఎక్కువ విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దక్కాయి. మొత్తం విరాళాల్లో 60% కమలదళమే పొందింది. అందుకే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన ఏకైక పార్టీ బీజేపీ అని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను నిలిపేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లంచాలు, కమిషన్లకు ఎన్నికల బాండ్లను బీజేపీ మాధ్యమంగా మార్చిందని మండిపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్లో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు దారి మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 371 కోట్ల రూపాయల్లో కొంత భాగాన్ని టీడీపీ బ్యాంకు ఖాతాలో బాండ్ల రూపంలోనే జమ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై అప్పట్లోనే ఏపీ సిఐడి పోలీసులు తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ బ్యాంకు ఖాతాలో జమైన సొమ్ము ఖచ్చితంగా స్కిల్ కార్పొరేషన్ కుంభకోణంలో దోచుకున్నదే అని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.